అతిరామ్జీ మఠానికి చెందినటువంటి వేలాది ఎకరాలు దేశంలో అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఈ తిరుపతి టౌన్ లోనే దాదాపు 260 ఎకరాలు అనేక సర్వే నెంబర్లు ఈ పాటికే ఈ పెద్ద వాళ్ళు చాలా మంది దురాక్రమణ చేసేసి ఇళ్లు కట్టేసుకుని వాళ్ళ పేరుతో అగ్రిమెంట్లు రాయించేసుకొని చేశారు. కేవలం ఇప్పుడు ఇక్కడ 1 ఎకరా 9 సెంట్లు ఉండేటువంటి 13వ నెంబరు సర్వే నెంబర్లో 15-20 సంవత్సరాల క్రితమే పేదవాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్ళు 32 మంది దీనికి సంబంధించినటువంటి రైతు దగ్గర కొనుక్కున్నారు. ఆ రైతుతో డిస్ప్యూట్ వచ్చినటువంటి ఆయన అతిరామ్ మఠంతో ఉన్నటువంటి వివాదంతో కోర్టుకు పోయాడు. కోర్టు ఫైనల్ గా చెరుసగం ఇవ్వమని చెప్పి చేసింది. అధికారులు కలెక్టర్ గాని రెవెన్యూ అధికారులు హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ భూమిని ఈ మొత్తం డిస్ప్యూట్ లో ఉన్నటువంటి భూమిని ఎవరి భూమి ఏదో తేల్చేస్తే ఆ రెండో ఆయన శేషగిరిరావు అనేటువంటి ఆయన వీళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చున్నాడు కాబట్టి ఆయనకు హక్కుదారుడు వీళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చున్నాడు. ఆ రకంగా 32 మందికి న్యాయం జరుగుతుంది. అందుకని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఈ భూములు ఇక్కడ చాలా పేదవాళ్లు, వీళ్ళు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు, వీళ్ళని ఎవరు దిక్కుముక్కు లేక పట్టించుకునే స్థితిలో ఈరోజు సిపిఎం మద్దతు కోరారు. మేము న్యాయం పక్షంలో ఉంటాం ఎప్పుడు కూడా. భూ దురాక్రమణదారులు పెద్ద గద్దలు ఈ భూములు తన్నుపోయే వాళ్ళ చేతుల్లో భూములు ఆ రకంగా అన్యాక్రాంతం అవుతుంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోము. ఈరోజు భూ మాఫియాలు తిరుపతి పట్టణంలో భూ మాఫియాలది రాజ్యంగా కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఏ భూములు పడితే ఆ భూములు ఇష్టానుసారం తన్నుకుపోవటం అవుతుంది. ఇక్కడ పెద్ద భవనాలు కట్టారు. ఇవన్నీ అతిరామ్జీ భూములే. ఇక్కడ పెద్ద భవనాలు కట్టారు. ఎవరికి రిజిస్ట్రేషన్ లేవు. ప్రభుత్వం దీన్ని తీసుకొని సరైనటువంటి పద్ధతిలో కోర్టు తీర్పులోనే అసెంబ్లీ కమిటీ వేశారు గతంలో. దాని మీద ఒక ఐఏఎస్ ఆఫీసర్ నియమించారు. చివరికి ఆయన కూడా పంపించేసి మళ్ళీ వివాదంలోకి పడేశారు. అందుకని ఇటువంటి వాటిని ప్రభుత్వం తన స్వాధీనంలో తీసుకొని ఈ భూములు ఎవరికి న్యాయంగా దక్కాలో వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళు పాపం కూడగట్టుకొని జీవితాంతం కష్టపడి కూడగట్టుకొని పైసా కూడగట్టుకుని భూములు కొనుక్కొని మళ్ళా వివాదం వస్తే శేషగిరిరావుతో కూడా సెటిల్ చేసుకుని అంతా మనకు వచ్చేసింది భూమి అనుకున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళని అసలు ఇక్కడ రానివ్వకుండా ప్రైవేట్ పార్టీ వచ్చేసి ఎవరో మాది అని చుట్టూ ప్రహరీ కట్టేసి మీ దగ్గరకు వస్తే కొడతాం, తంతాం, చంపుతాం అని చెప్పి బెదిరించేసి వాళ్ళ మీద చివరికి వాళ్ళని కొట్టి తరిమేస్తే పట్టించుకునే దిక్కు లేదు. పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ కేసు పెట్టరు, అధికారులు స్పందించరు. అంటే వలనలంటే అంత లెక్కలేని తగలు. అందుకని భూమాఫియాలకి రక్షణ ఇస్తూ కూర్చుంటే ఈ రకమైనటువంటి పద్ధతిలో పేదలకు న్యాయం జరగదు. తక్షణం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా మేము తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ భూముల్లో 32 మందికి దక్కేలా న్యాయం జరిగేంతవరకు కూడా వారి పోరాటానికి మేము అండగా ఉంటాం. ఈ మఠం భూములు అన్యాక్రాంతం అవుతున్నటువంటి విషయం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి వీళ్ళందరూ కూడా తెలుసు. గతంలో సిపిఎం పార్టీ దీని పరిరక్షణ కోసం శాసనసభ కమిటీని వేయించింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒక శాసనసభ కమిటీ మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రైజ్ చేసినటువంటి ఫలితంగా శాసనసభ కమిటీ ఏర్పాటై వీటన్నిటిని పరిరక్షించమని చెప్పి ఇదేదన్నా సాధారణమైనటువంటి ప్రజలకి ప్రజోపయోగంగా ఉపయోగపడేటట్టుగా ఉండాలి అని చెప్పి ఆ కమిటీ డైరెక్షన్స్ ఇచ్చింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం అనేక చర్యలను ప్రారంభించింది. ఇటీవల కాలంలో విచ్చలవిడిగా గతంలోనూ ప్రస్తుతం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూములన్నిటి కూడా తన్నుకుపోయే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారిని వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలన చేయవలసిందిగా మేము కోరాం. దాంట్లో భాగంగా ఇక్కడ చిన్న వాళ్ళు ఆటో డ్రైవర్లు, బట్టలు ఉతుక్కునేవాళ్లు, కూరగాయలు అమ్ముకునేవాళ్లు, చిన్న పనులు చేసుకునేవాళ్లు ఏమో ఇక్కడ లక్షల రూపాయల డబ్బులు పెట్టి వాళ్ల జీవితమంతా సంపాదించినటువంటి సొమ్మును ఎత్తుకొని పోయి ఇచ్చి కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు చేసిన అతను శేషగిరిరావు గారని చెప్పి ఇనాందారు, ఆయనకి హతీరామ్జీ మఠానికి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని కూడా ఎండోమెంట్ కమిషనర్ పరిష్కారం చేసి దాన్ని సబ్ డివిజన్ చేయమని చెప్పి కూడా చెప్పారు. ఈయన భూమి అని చెప్పి తేల్చేశారు. తేల్చేసిన తర్వాత కూడా కలెక్టర్ గారి దగ్గర దాన్ని పెండింగ్ లో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా ఇదేదో వాళ్ళ అబ్బ సొత్తులాగా ఇష్టానుసారంగా వచ్చి ఇంతమంది పేదల్ని రోడ్లు పాలు చేసి ఎమ్మెల్యే చుట్టూ తిరిగారు, అధికారుల చుట్టూ తిరిగారు, కలెక్టర్ చుట్టూ తిరిగారు. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వివరంగా చెప్పుకున్నా సరే ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఇక్కడ వచ్చి కాంపౌండ్ వాళ్ళు కట్టి 32 కుటుంబాల నోట్లో మట్టి కొట్టి ఈరోజు చుట్టూ
కాంపౌండ్ వాళ్ళు కట్టేసినటువంటి పరిస్థితి. ఈ అన్యాయాన్ని స్వయంగా పరిశీలన చేయడానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఈ ప్రాంతాన్ని విజిట్ చేశారు. ఇది ఒక తీవ్రమైనటువంటి సమస్యగా మేము పరిగణిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ పేదవాళ్లే కాదు, ఈ హతీరాంజీ మఠం భూముల్లో ఉన్నటువంటి పేదల ఇల్లేమో కూల్చేస్తా ఉంటారు. పోలీసులు పోలీస్ స్టేషన్లు పిలిపించి దబాయిస్తారు. వీళ్ళని అడుగు పెట్టనివ్వరు. పెద్దవాళ్లు, కోటాను కోట్లు ఉన్నటువంటి వాళ్ళు, అధికార బలం ఉన్నటువంటి వాళ్ళు మిద్దెలు మేడలు ఎన్ని అంతస్తులైనా కట్టేస్తా ఉంటే కళ్లప్పగించి చూస్తున్నటువంటి పరిస్థితి అధికార యంత్రాంగానిది. కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఈ ప్రాంతాన్ని ఇంతవరకు విజిట్ చేయరు. ఎస్పీ గారు విజిట్ చేయరు. ఎవరూ పట్టించుకోరు. పేదలు ఎన్ని రోజులు నిరాహార దీక్షలు చేసినా, ఎన్ని రోజులు ధర్నాలు చేసినా దీంట్లో న్యాయం ఎంత ఉందని కూడా తెలియదు. వాళ్ళు రౌడీలు వచ్చి ఇక్కడ గంజాయి బ్యాచ్ల ముఠాలుగా తయారీ రాత్రుల్లో ఈ ప్రాంతం అంతా తిరుగాడుతూ ఈ స్థలం అంతా మాదే అని చెప్పి పీతావహులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. ఇది ఏ రకంగా సమంజసమో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి అని చెప్పి రోజు చెప్తూ ఇక్కడ విచ్చలవిడిగా దేవుడి భూములు, ఎందుకు దేవుడికి సేవ చేయడం కోసం హతీరాంజీ మఠానికి ఇచ్చినటువంటి ఈ భూములు ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతా ఉంటే, పెద్దోళ్ల పరం అయిపోతా ఉంటే ఇది టీటీడీ స్వాధీనం చేసుకోవడమా, ప్రజోపయోగంగా నిర్వహించుకోవడమా, లేదు ప్రజలకి పేదలకి కట్టబెట్టడమా అన్నది దాంట్లో ఏ రకమైనటువంటి స్పష్టతని ఈ ప్రభుత్వం ప్రదర్శించకుండా అన్యాయంగా వ్యవహరిస్తోంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం సిపిఎం పార్టీ బాధ్యత తీసుకునింది. అందుకనే ఇది ఒక రాష్ట్ర వ్యాప్త సమస్యగా మార్చడానికి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు స్వయంగా వచ్చారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.